ఇక్కడ ఐ సింబల్ మెయిన్‌గా పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ సమంత గారి కళ్ళు చూసుకున్నా గూడా ఐ సింబల్ అంత సింపుల్‌గా లేదు. ఖాళీగా ఏందంటే ఒక ప్రేమగా చూస్తున్నట్టు గాని, కోపంగా చూస్తున్నట్టు గాని లేదు. నాకు ఒక చిన్న నేను అబ్జర్వ్ చేసిన ఐ సింబల్‌లో డీటెయిల్స్ ఏంది నా పేరు మహారాజ్. మీరు చూస్తున్నారు మహారాజ్ మోటివ్ ఛానల్. ఈరోజు మన ఛానల్‌లో ఒక కొత్త కంటెంట్ అనమాట. ఎందుకంటే ఈ కంటెంట్ పెట్టడానికి కారణం మన సబ్‌స్క్రైబర్స్‌లో ఒకరు అడిగారు. "నువ్వు బాగా వీడియోస్ చేస్తున్నావు కదా! మూవీ రివ్యూస్ గురించి, అలాగే ట్రైలర్ రివ్యూస్ గురించి కూడా చెప్పు చాలా అని అడిగిండనమాట. నేను కొంచెం ఆలోచించిన. చేద్దామా? వద్దా? దేని గురించి చేద్దాం? దేని గురించి చేద్దాం? దేని గురించి చేద్దాం? అని కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాననమాట. సరే ఎందుకులే మన అడిగిర్రు కదా! ఎలాగో మనకు సపోర్ట్ చేస్తా అంటుండు. దాని గురించి అని చెప్పి దేని గురించి చేద్దాం అనుకున్నప్పుడు నిన్న సమంత గారి పోస్టర్ రిలీజ్ అయింది కదా! ఫస్ట్ దాంతోనే స్టార్ట్ చేస్తా. బ్రో నీకోసం ఇది హర్ష బుజ్జి అది ఐడీ. ఇక్కడ నేను మీకు స్క్రీన్ మీద చూపిస్తాననమాట. నీ గురించే చేస్తున్నా. జస్ట్ నేను ఈ పోస్టర్ రివ్యూకి నేను ఆశించేది ఏంటంటే ఓన్లీ ఒక 10,000 లైక్స్, 1,000 వ్యూస్ అంతే. నీకోసమే చేస్తున్నా. ఒకవేళ నాకు నిజంగానే సపోర్ట్ చేయాలనుకుంటే నేను చెప్పినాక ఓన్లీ 10 లైక్స్, 1,000 వ్యూస్ ఉంటే చాలు. నెక్స్ట్ ఇదే సమంత గారి మూవీ 'మా ఇంటి బంగారం' రేపు పొద్దుగా రేపు ఉదయం 10 గంటలకి టీజర్ రిలీజ్ అయిద్ది. నేను కూడా దాని డీటెయిల్స్ చెప్తా. కాకపోతే ఈ పోస్టర్ రివ్యూ అనేది నాలోని టాలెంట్ ఏంటో ఇప్పుడు మీరు చూస్తారు కదా! ఈ పోస్టర్ రివ్యూ అనేది మీరు చూసేవాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. అంటే మనం రివ్యూ చెప్పగలమా? లేదా? అనే దాన్ని బట్టి ఉంటది. కామెంట్ చేసేవాళ్ళు కూడా ఒకవేళ బాగా చేస్తే కామెంట్ డెఫినిట్‌గా చూసిన ప్రతి ఒక్కళ్ళు తెలుగులో ఎవరైతే చూస్తారో కామెంట్ చేయండి. బాగా చెప్పినవు కీప్ ఇట్ అప్ అని. ఒకవేళ గాని నేను ఒకవేళ అంత అట్రాక్టివ్‌గా మీకు చెప్పలేకపోయినా, ఒకవేళ నచ్చకపోయినా ఇంతటితో ఆపేసేసేయి బ్రో. దీంతో నీకు సంబంధం నీకు ఇది చేయడం రాదు. నువ్వు మోటివేషన్ వీడియోసే చేసుకో అని చెప్పేసాను. నో ప్రాబ్లమ్. ఎందుకంటే జెన్యూన్‌గా మాట్లాడుకుందాం. జెన్యూన్‌గా చెప్పండి. ఈ రివ్యూ ప్రతి ఒక్కళ్ళు అంటారు కదా! జెన్యూన్ రివ్యూ అని చెప్పి. కాదు. మా అన్నం చెప్పే ప్రతిది ఓన్లీ మళ్ళీ చెప్తున్నా డిఫరెంట్‌గా పాజిటివ్ రివ్యూ మాత్రమే చెప్పుకుందాం మనం. ఓకే. లెట్స్ స్టార్ట్. ఇప్పుడు నేను ఇక్కడ ఏదో చూస్తున్నానని మీరు అనుకోవచ్చు. కాకపోతే ఏందంటే నేను ఓన్లీ హిడెన్ డీటెయిల్స్ అనమాట. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు గుర్తుండదు కదా! ఇదిగో మీకు ఇక్కడ చూపిస్తున్నా కదా! సమంత గారి పోస్టర్ చూసి మీకు ప్రతి డీటెయిల్స్ అంటే దాంట్లో చూసి నేను దానికి ప్రతీది నేను కొంచెం అవగాహన చేసుకొని మీకు చెప్తున్నాననమాట. మూవీ పేరు 'మా ఇంటి బంగారం'. దానికి ఆల్రెడీ చెప్పాల్సిన మీకు తెలుసు. దానికి క్రియేటెడ్ బై రాజ్ నెడిమూరి గారు, సమంత గారి హస్బెండ్. అలాగే నందిని రెడ్డి గారే దానికి డైరెక్టర్ అనమాట. నందిని రెడ్డి అంటే ఆల్రెడీ మీకు తెలుసు. సమంత గారు ఆల్రెడీ 'ఓ బేబీ' అని ఒక మూవీ చేసిర్రు. అది చాలా హిట్ అయిపోయింది. కాకపోతే ఏందంటే ఇది వాళ్ళకి సెకండ్ మూవీ నందిని రెడ్డి గారికి, సమంత గారికి. ఇక్కడ మీకు పోస్టర్ చూడగానే అర్థమై ఉంటది. సమంత గారి ఫస్ట్ లుక్ ఆమెను చూడగానే ప్రతి ఒక్కడు ఒక కాలు ముందుకు పెట్టి, ఇంకో కాలు వెనక్కి అంటే చాలా మంది అంటారు కదా! లయను ఎలా చేస్తది? ముందు వేటాడడానికి ముందు ఒక స్టెప్ వెనక్కి తీసుకొని అటాక్ చేసేలాగా సమంత గారిని చూపించారు. అంటే డేర్ అండ్ డాషింగ్‌గా చూపించారు. తన కళ్ళలో కూడా చాలా అంటే చాలా సీరియస్‌నెస్ గాని అంటే ఎవరికీ భయపడని తత్వం. ఇంకోటి టైటిల్‌లోనే మనకి ఎవ్రి డీటెయిల్స్ ఇచ్చిర్రు. ఆవిడ ఒక హౌస్ వైఫే గాని, తాళి, చీర అలాగే 2 గన్నులు కూడా ఇచ్చారు. ఎందుకంటే దీంట్లో కొంచెం మనం టైటిల్‌లో చూసుకుంటే కొంచెం బ్లడ్ కూడా ఉంది. అంటే ఫ్యామిలీ కంటెంట్ ఎక్కువ ఉంటదని అర్థం. బ్లడ్ లైట్‌గా ఆడ కొంచెం, ఆడ కొంచెం సీరియస్‌నెస్‌గా లేకపోతే ఒక సస్పెన్స్ థ్రిల్లర్‌గా కూడా ఉండొచ్చు. మెయిన్‌గా ఏందని మనం చెప్పుకుంటే ఒక హౌస్ వైఫ్ తనకి ఇంట్లో జరిగిన ఒక ప్రమాదం గాని కాకపోతే తనకొచ్చిన ఒక ఛాలెంజింగ్ సిట్యుయేషన్ గాని ఎలా ఫేస్ చేసిందనే దాన్ని బట్టి ఉండొచ్చు కథ. కాకపోతే ఏంటంటే 'రాజు నందమూరి' గారికి తెలిసింది యాక్షన్ ఎక్కువగుంటది. కాకపోతే ఇక్కడ డైరెక్షన్ చేసేది ఓన్లీ నందిని రెడ్డి గారు మాత్రమే. ఎందుకంటే తన మార్క్ డెఫినిట్‌గా ఉంటది. దీంట్లో యాక్షన్ కన్నా కూడా నాకు తెలిసినంత వరకు ఫ్యామిలీ కంటెంట్ ఎక్కువుంటది. 75% ఫ్యామిలీ కంటెంట్ ఉంటది. చాలా మంది అనుకుంటారు సమంత గారి పోస్టర్ చూడగానే ఏంటిదంటే ఎక్కువ యాక్షన్ ఉండేటట్టుంది. నాకు తెలిసినంత వరకు ఈ యాక్షన్ కన్నా కూడా ఫ్యామిలీ కంటెంట్ ఎక్కువుంటది. అక్కడ మీరు టైటిల్‌లో కూడా చూస్తే బ్లడ్ మరకలు ఆడ అని ఉన్నాయి. మళ్ళీ చూపిస్తా చూడండి మీకు. పోస్టర్‌లో చూసుకుంటే బ్లడ్ మరకం టైటిల్ మొత్తం లేదు. మనకు దీంట్లో హిడెన్ డీటెయిల్స్ ఏందంటే బ్లడ్ కంటెంట్ చాలా తక్కువగానే ఉంటది. ఎందుకంటే ఇది ఇక్కడ మన టైటిల్‌లో బిఏ దగ్గర ఖాళీ ఏ కాడ ఉంది. అలాగే ఆర్ దగ్గర అలాగే మళ్ళీ ఏ పైన. అంటే చాలా కొంచెం తన ఫ్యామిలీ మీద అంటారు కదా! మన ఫ్యామిలీలో వచ్చే కొన్ని విషయాల్ని ఒక హౌస్ వైఫ్ ఓన్లీ ఎలా ఎదుర్కొంది, తనకొచ్చిన ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేసుకుందనే దాన్ని బట్టి ఉంటది. నాకు తెలిసినంత వరకు సమంత గారి లుక్ చూసుకొని తను పెరిగిన విధానం గాని, తను ఫస్ట్ నుంచి దేనికి భయపడని విధంగా ఉంది. లెఫ్ట్ లెగ్ ముందుకి, రైట్ లెగ్ వెనక్కి పెట్టిందంటే ఈ సింహం ఒక దాడి చేసే ముందు ఒక అడుగు వెనక్కెళ్తదంటారు గదా! అదే టైప్‌లో మనం గూడా జూడండి ఒకవేళ గాని మెయిన్‌గా కబడ్డీలో తీసుకున్నా గూడా ఒక లెగ్ ముందుకు, ఒక లెగ్ వెనక్కి పెడతారు గదా! అంటే సమరానికి సిద్ధంగా ఉన్న ఒక మహిళలాగా చూపిచ్చారు. అలాగే బస్సులో మీరు లెఫ్ట్ సైడ్ చూసుకుంటే 'స్త్రీ' అని ఉంది. అంటే ఇది మెయిన్‌గా ఆడవాళ్ళకి సంబంధించిన ఒక మూవీ లాగానే చెప్పడం వాళ్ళ ఉద్దేశం అనమాట. టైటిల్‌లోనే చేసిన 'స్త్రీ' అని అలాగే ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అని ఉంది. దాని కింద ఒక ఐ సింబల్ అని చూసిర్రా? దీనికి నేనంటే ఫస్ట్ ఐ సింబల్ చూడగానే నేనేమనుకున్నానంటే సిల్క్ స్మిత గారి ఐ సింబలేమో అనుకున్నా. ఎందుకంటే అక్కడ బస్సులు మనకు చూపించే ఎవ్రి డీటెయిల్స్ ఉన్నాయి చూడండి. ఆ బస్సులు ఇది ఒక పాత కాలం ఏందంటే మన సీనియర్ హీరోస్ సిల్ము టైప్‌లో ఉంటది చూసారా? అప్పుడు మనం చూస్తాం కదా మూవీస్. ఆ టైప్‌లో బస్సుంది. నేననుకున్న ఒకవేళ సిల్క్ స్మిత గారి ఐ అయ్యుండొచ్చు గదా! అనుకున్నా. ఎందుకంటే ఐ చూపించడం కూడా ఏందంటే మనకి వైట్‌లో చూపియలే. మన
సిల్క్ స్మిత గారు ఏ కలర్‌లో ఉంటారో అదే కలర్‌లో అయ్యుంది. తర్వాత నేను కొంచెం తీక్షణంగా ఆలోచిస్తుందేంటంటే, ఈ ఐ సింబల్ మనం పాతకాలం ఎక్కువ ఇప్పుడు కాకుండా చానా మన మన నాన్న వాళ్ళు గాని, మన ఫాదర్స్ చిన్నగున్నప్పుడు ఎనకాల లారీలకు గాని, బస్సులకు గాని ఎనకాల ఐ సింబల్ ఏసేవాళ్ళు. అదెందుకంటే దిష్టి కోసం అని చెప్తారనమాట. ఇది కూడా నాకు కొంచెం ఆలోచనొచ్చి ఓకే. అది కూడా అయ్యుండొచ్చు అనుకున్నాం. కాకపోతే ఇక్కడ ఐ సింబల్ మెయిన్‌గా పెట్టడానికి కూడా ఒక రీజన్ ఉంది. ఎందుకంటే ఇక్కడ సమంత గారి కళ్ళు చూసుకున్నా కూడా ఐ సింబల్ అంత సింపుల్‌గా లేదు. ఖాళీగా ఏందంటే ఒక ప్రేమగా చూస్తున్నట్టు గాని, కోపంగా చూస్తున్నట్టు గాని లేదు. నాకొక చిన్న నేను అబ్జర్వ్ చేసిన ఐ సింబల్‌లో డీటెయిల్స్ ఏందంటే తను నేను మనకి చాలా మంది అంటారు, "నువ్వు కర్మఫలం ఎక్కడ పోతే నువ్వు చేసిన ప్రతి దేవుడు చూసుంటాడని" చెప్పి. అదే అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంది ఐ సింబల్. ఎలా ఉందంటే మీరు గాని ఒకవేళ పోస్టర్ గాని మీరు చూసుంటే మీకు ఆల్రెడీ తెలిసిపోయి ఉంటది. ఐ సింబల్‌ని ఒకసారి తీక్షణంగా ఓన్లీ ఒక 30 సెకండ్స్ అబ్జర్వ్ చేయండి. ఆ సింబల్ ఓన్లీ మనల్నే చూస్తున్నట్టు అనిపిస్తుంది. నాకైతే నేను 30 సెకండ్స్ కాదు 1 మినిట్ దాకా అలాగే చూసిన. చూసినప్పుడు నాకు అర్థమైంది ఏందంటే, ఆ ఐ సింబల్ అనేది మనల్నే చూస్తున్నట్టు. అంటే నేను ప్రతీదీ అబ్జర్వ్ చేస్తున్నా అంటే ఒక హౌస్ వైఫ్ మేబీ ఇలా కూడా ఉండొచ్చు కదా! హౌస్ వైఫ్ తన ఫ్యామిలీని కాపాడుకోవడానికి ఎంతటికైనా తెగిస్తది. ఎలాగనంటే నిద్రాహారాలు మానేసి ప్రతి హిడెన్ డీటెయిల్స్‌ని తను క్యాచ్ చేసుకుంటది అన్న విధంగా గూడా ఉండొచ్చు. ఎందుకంటే దాంట్లో అంత మ్యాటర్ ఉందని నేను అనుకుంటున్నా. చెప్తున్నా కదా! మీరు గూడా ఒకసారి చూడండి. ఆ పోస్టర్ ఒకసారి ఓపెన్ చేసి జస్ట్ చుట్టుపక్కల ఏమి లేకుండా ఓన్లీ ఐ సింబల్ మాత్రమే చూడండి. చూసి మీకు అర్థమైపోద్ది. మిమ్మల్నే చూస్తున్నట్టు, మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తున్నట్టు అనిపిస్తది. ఐ సింబల్ అంత డెప్త్ ఉందనుకుంటా. నేను చెప్పినా కదా! ఫస్ట్ సిల్క్ స్మిత గారి ఐ అనుకున్నా. ఏమో మేబీ చెప్పలేదు సిల్క్ స్మిత గారి ఐ తోటి అలా పెట్టుండొచ్చు గూడా. కాకపోతే కొంతమంది చెప్పినా గదా! పాతకాలంలో దిష్టి కోసం గూడా అలా గూడా ఆడతారు. అలా గూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే అప్పటి బస్సులు మనకంత ఐడియా లేదు. నేను ఒక అపోహ నేను అనుకుంటున్నా. కాకపోతే మెయిన్ ఇదే అయ్యుండొచ్చు. చెప్పినా గదా! ప్రతీదీ నేను చూస్తున్నా అనే విధంగా చూపించడానికి గూడా అయ్యుండొచ్చు. ఎందుకంటే ఒక హౌస్ వైఫ్, ఒక మదర్ గాని ఎవ్రీవన్ ఎందుకంటే తనకి ఒక హౌస్ వైఫ్ లాగా చూపిస్తారు. ఎందుకంటే ఇక్కడ మనకి టైటిల్‌లోని మధ్యలో ఉంది చూసిర్రా అటొక గన్ను, ఇటొక గన్ను మధ్యలో తాళి గూడా ఉంది. నాకు తెలిసి తనకి మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు అనుకుంటున్నా. ఎందుకంటే అసలు వాళ్ళు మా ఇంటి బంగారం అనగానే హౌస్ వైఫ్ చాలా మందికి ఇది నువ్వు చెప్పేది అనుకోవచ్చు. కాకపోతే నేను అబ్జర్వ్ చేసిన డీటెయిల్స్‌లో ఇది మెయిన్‌గా ఆడవాళ్ళకి సంబంధించిన మూవీ మాత్రమే నేను అనుకుంటున్నా. ఎందుకంటే బస్సులోనే ఆల్రెడీ ఒక సైడ్ స్త్రీ ఇటు లెఫ్ట్ సైడ్ ఆల్రెడీ మనకు తెలిసే ఉంటది. స్త్రీలకి కేటాయించిన సీట్లని జెప్పి దాన్ని మాత్రం హైలైట్ జేసిండు. రైట్ సైడ్ హైలైట్ జేయలేదంటే మనం ఆల్రెడీ అర్థం జేసుకోవచ్చు. ఇది మెయిన్‌గా స్త్రీలకు సంబంధించిన ఒక మూవీ అని. అయితే 'నందిని రెడ్డి' గారంటే ఆటోమేటిక్‌గా మనకు తెలియాల్సిన అవసరం లేదు. 'అలా మొదలైన' మూవీ కాడ నుంచి మన 'ఓ బేబీ' దాకా గూడా తను చాలా మంచి కంటెంటే తీసుకుంటారు. దీనికి చాలా మంది అనుకోవడం ఏందంటే 'రాజు నిడిమూరి' గారు రిలీజ్ చేసిర్రు గదా! దానికి సంబంధించి ఎక్కువ వయలెన్స్ ఉండొచ్చు అనుకుంటారు. నాకు తెలిసినంత వరకు 'నందిని రెడ్డి' గారి మార్క్ 100% ఉంటది. ఆవిడ ఎవరికీ కాంప్రమైజ్ గారు. ఇది మెయిన్‌గా డెఫినిట్‌గా ఫ్యామిలీతో చూడొచ్చని నేను అనుకుంటున్నా. ఇంకోటేంటంటే మనకి ఇంకేముంది ఇప్పుడు నేను ఈ వీడియో ఇప్పుడు ఒక 11 గంటలకేమో అప్‌లోడ్ చేసేస్తా. ఈరోజు 8థ్ తారీఖు. రేపు 9థ్ తారీఖు కల్లా మళ్ళీ టీజర్ రిలీజ్ అయిపోద్ది మనకి. నేనేందంటే నేను చెప్పినా కదా! మన సబ్‌స్క్రైబర్స్ అడగడం వల్లే నేను ఈ రివ్యూ ఇస్తున్నా. ఒకవేళ మీకు గాని నేను చెప్పిన ప్రతి హిడెన్ డీటెయిల్స్ మీకు నచ్చుంటే డెఫినిట్‌గా ఎవరో చెప్పంది ఏమన్నా కొత్తగా చెప్పినా అనుకుంటే ఒకవేళ నేను మళ్ళీ రివ్యూ చెప్పడానికి అర్హుడిని అనుకుంటే కింద కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు వ్యూస్ బాగానే వస్తున్నాయి. ఒక 500 గాని కేస్ 1000 గాని, 2000, 3000 బానే పోతున్నాయి. ఎందుకంటే కొత్త క్రియేటర్‌కి ఈ మాత్రం పోతున్నాయంటే అది నార్మల్ మ్యాటర్ కాదు. 2, 3 నెలల నుంచి వీడియో చూస్తుంటే ఈ మాత్రం పోతున్నాయంటే అది నార్మల్ మ్యాటర్. చూసిన ప్రతి ఒక్కరు కామెంట్ చేయండి. ఎందుకంటే రివ్యూ బాగా చెప్పినా లేదా ఒకవేళ మనకి ఇది నేను చెప్పలేను అనుకుంటే మటుకు డెఫినిట్‌గా మళ్ళీ నేను మోటివేషన్ వీడియోసే చేసుకుంటా. ఓన్లీ మన సబ్‌స్క్రైబర్ అడిగిందన్న ఒకే ఒక ఉద్దేశంతో నేను ఈ రివ్యూ ఇస్తున్నా. వెళ్ళే ముందు ఒక లాస్ట్‌కి చిన్న డైలాగ్ చాలా మంది చాలా రివ్యూస్‌లో డిఫరెంట్‌గా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పారు. అదే సాఫ్ట్ సమంత కాదు మాస్ సమంత అనే రివ్యూస్ కూడా వచ్చారు. నేను డిఫరెంట్‌గా చెప్తున్నా మాస్ అనేది అంతగా ఉండకపోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నది ఓన్లీ నందిని రెడ్డి గారు మాత్రం. ఆవిడ సినిమాలు చూసుకొని నేను చెప్తాను. 100% ఫ్యామిలీ కనెక్ట్ అయ్యేలాగా ఉంటది. నేను చెప్పినా కదా! ఓన్లీ హిడెన్ డీటెయిల్స్ చూడండి. ఇక్కడ ఒక సెక్షన్ ఎప్పుడైనా మనకు లెఫ్ట్ సైడ్‌లో స్త్రీ లేడీస్ అని ఉంటది. రైట్ సైడ్‌లో జెంట్స్ అని ఉంటది. మనకి లేడీస్ అనే సెక్షన్ మాత్రం హైలైట్ చేసి చూపిస్తారంటే డెఫినిట్‌గా ఇది ఆడవాళ్ళు చూడవలసిన మూవీ. మా ఫ్యామిలీతో 100% చూడొచ్చు. ఇక్కడ ఉన్నది నందిని రెడ్డి గారు. యాక్షన్ ఉంటది. చాలా తక్కువ మోతాదులో ఉండొచ్చు. దానికి తోడు ఫ్యామిలీ చానా ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే డీటెయిల్స్ గాని, ఫ్యామిలీ కనెక్ట్ అయ్యే స్టోరీ గాని చానా ఎక్కువనే ఉండొచ్చు అని నా ఉద్దేశం అనడం. రేపు ఉదయం 10 గంటలకి టీజర్ వచ్చేస్తది. మనం టీజర్ డీటెయిల్స్ కూడా మాట్లాడుకుందాం. రేపు ఉదయం 10 గంటలకల్లా ఈరోజు నేను చెప్పేది 11 గంటలకు అప్‌లోడ్ చేస్తున్నాను. రేపు ఉదయం 10 గంటలకల్లా ఓన్లీ నేను ఎక్కువేం ఆశిస్తలేదు. ఒక 10 లైక్స్, 1,000 వ్యూస్ అంతే. చూసిన మళ్ళీ చెప్తున్నా నీకే ఫ్రెండ్ నువ్వు అడిగినవన్నీ మాత్రమే చేస్తున్నా. ఎందుకంటే ఇంత మటుకు మన ఛానెల్‌లో ఎలాంటి రివ్యూ లేదు. మన సబ్‌స్క్రైబర్ అడిగింది చేస్తేనే కదా మన ఛానెల్ రీచ్ వచ్చేది. ఈ వీడియో ఇంతటితో ముగించేద్దాం. మళ్ళీ ఇంకొక వీడియోలో కలుసుకుందాం అంతవరకు